గైస్ కమ్యూనికేషన్లో నేను చెప్పబోయే 3 థింగ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ వచ్చేసి లిజనింగ్ అనేది బంతాట్ లాంటిది. బాల్ని క్యాచ్ చేసేటప్పుడు మనం ఎంత స్టడీగా ఎంత ఫోకస్డ్గా ఉంటామో, ఒక ఆపోజిట్ పర్సన్ మనకు చెప్తున్నప్పుడు మనం కూడా అంత స్టడీగా అంత ఫోకస్డ్గా ఉంటే వాడు చెప్పేది మనకు బాగా అర్థమవుతుంది. అవతల వ్యక్తి చెప్పే మాట మనం కరెక్ట్గా విన్నప్పుడే మనం కూడా రిప్లై కరెక్ట్గా ఇవ్వచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే మనం చెప్పేది అవతలోడి కరెక్ట్గా రీచ్ అవ్వాలి, వాడికి కరెక్ట్గా అర్థం అవ్వాలి. మనం ఏ ఇంటెన్షన్తో చెప్తున్నామో వాడికి అర్థం అవ్వాలంటే కరెక్ట్ వర్డ్స్, కరెక్ట్ వొకాబులరీ యూజ్ చేయాలి. వొకాబులరీ అంటే డీప్ వొకాబులరీ కాదు, ఆ సందర్భానికి తగ్గట్టు కరెక్ట్ వర్డ్స్, కరెక్ట్ సెంటెన్సెస్ యూజ్ చేయాలన్నమాట. దీనికోసం మీరు ఏం చేయాలంటే బుక్స్ చదవచ్చు, లేకపోతే ఫిలిం స్టార్స్, సెలబ్రిటీస్, పెద్ద పెద్ద వ్యక్తుల ఇంటర్వ్యూస్ చూడవచ్చు. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎలాంటి వర్డ్స్ యూజ్ చేస్తున్నారు, వాళ్ళ లైఫ్ బయోగ్రఫీ చెప్తున్నప్పుడు ఎలాంటి వర్డ్స్ చూస్తున్నారు, దీని మీద అప్పుడు మీకు ఒక అవగాహన వస్తుంది. ఎప్పుడు ఎలాంటి వర్డ్స్, ఎలాంటి పదాలు మనం ఎంచుకోవాలి, ఎలాంటి పదాలు యూజ్ చేయాలి. థర్డ్ థింగ్ ఏంటంటే ఇది ముఖ్యంగా ఇంట్రోవర్డ్స్కి, మనం అవతల వ్యక్తితో మాట్లాడినప్పుడు వాళ్ళ వైపు చూస్తూ వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ బాడీ లాంగ్వేజ్ కరెక్ట్గా ఇస్తూ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ఒక మంచి అభిప్రాయం కలుగుతుంది. రెస్పెక్ట్ అంటే నా ఉద్దేశం ఫోన్కి వెళ్ళిపోకుండా, దిక్కులు చూడకుండా వాళ్ళు చెప్పి జాగ్రత్తగా వింటూ వాళ్ళకి రిప్లై ఇవ్వడం.